మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక సంగీత విద్వాంసుడికి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని మా అమ్మాయి చాలా ఫీల్ అవుతుందయ్యా. ఎవరతను? మా మరిది గారు, నెమలికంటి కిరణ్. అదేదో కాస్త చూడవయ్యా. మా అమ్మాయి మెచ్చుకుంది అంటే అతను ఖచ్చితంగా గొప్పోడే అయ్యుంటాడు. ఎంత మాట సార్, మీరు చెప్పాక కాదనేదేముంది, కానీ అతను పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి కదా. అదేగా మీ డౌట్? జస్ట్ గివ్ మీ ఎ మోమెంట్. వినండి. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు. చిరునవ్వులకే పుట్టిల్లు, సుఖశాంతులకే పొత్తిళ్ళు. బాంధవ్యాలే పునాదిరాళ్లుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు, ఇది బొమ్మరిల్లు. సూపర్, వాయిస్ యూనిక్ గా ఉంది. డెఫినెట్ గా మ్యూజిక్ లవర్స్ లైక్ చేసే విధంగా ఉంది. మరి తప్పకుండా అవకాశం ఇస్తారు కదా? ఇక నాకు వదిలేండి మేడం. ఇది నా కూతురు మహతి పేరు మీద స్టార్ట్ చేసిన ఆడియో కంపెనీ. నెక్స్ట్ మా అమ్మాయి బర్త్డే రోజు ఒక మంచి ఆల్బమ్ రెడీ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. చాలా వాయిస్లో ఆడిషన్ కూడా చేశాం. ఈ ఆల్బమ్ మీద వచ్చే ప్రతి రూపాయి కూడా మా ఫౌండేషన్ ద్వారా పసిపిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మంచి కార్యక్రమం చేస్తున్నావయ్యా. కావాలంటే మీ ఫౌండేషన్కి నేను కూడా డొనేషన్ ఇస్తాను. ఏమంటావు? ప్రస్తుతానికి డొనేషన్స్ తీసుకోవట్లేదు సార్. అదంతా మహతి ఆడియో కంపెనీనే భరిస్తుంది. కానీ పాడడం మానేసిన మనిషిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. సో మా మరిది గారు ఒప్పుకోవడానికి ఈ రీజన్ చాలనుకుంటా. ఓకే మేడం, ఎలాగైనా తనని ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదయ్యా, అదేదో ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టు. అలాగే సార్. సార్, మరొక విషయం, నేను మా మరిది గారికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను తప్ప ఇందులో నేనున్నట్టు తెలియకూడదు. ఆయన ప్రతిభని గుర్తించి మీరే ఆయనకి అవకాశం ఇస్తున్నట్టుగా ఉండాలి. సరే మేడం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అకౌంట్స్లో ఇన్ని క్లియర్ కానీ బిల్స్ ఉన్నాయేంటి? ఇదంతా ఎటు డైవర్ట్ అవుతోంది? ఒకవేళ అన్నయ్య మేనేజ్ చేస్తున్నాడా? ఏదైనా ఉంటే మీ అమ్మగారి దృష్టికి వెళ్ళేలా చేయండి. కానీ అది ఫిర్యాదు చేసినట్టు కాకుండా ఇంకో రూపం దాల్చకుండా చూసుకోండి. ఉషా చెప్పినట్టు ఈ విషయాన్ని సెన్సిటివ్గానే డీల్ చేయాలి. అమ్మకి చెప్తే అంతా అమ్మే చూసుకుంటుంది. హలో, మీ పాటలాగే మీ గొంతు కూడా వినసొంపుగా ఉంది. ఎవరు మాట్లాడేది? మీ అభిమానిని. ఏంటి? మీకెవరు కావాలి? సంగీత కళాకారుడు, గొప్ప గాయకుడు అయిన కిరణ్ నెమలికంటి కావాలి. మీరు మాట్లాడాలనుకునే కిరణ్ ఇప్పుడు లేడు. ఆ కంఠం అలాగే ఉంది కదా. అసలు మీకేం కావాలి? మీ కంఠమే కావాలి. నేను మహతి ఆడియో కంపెనీ ఎండి అనిల్ కుమార్ని మాట్లాడుతున్నాను. మా కంపెనీ నుంచి ఈసారి ఒక సంగీత ప్రధానమైన ఆల్బమ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం.
ఎంక్వైరీ చేస్తే మీ గురించి తెలిసింది కాబట్టి మీతో పాడించాలని మా కోరిక. హలో కిరణ్ గారు, ఉన్నారా? నేను పాడడం మానేశాను. మీరు ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోండి. అప్కమింగ్ సింగర్స్ నాలాగా చాలా మంది ఉన్నారు. కానీ మాకు మాత్రం మీరే కావాలి. నా లైఫ్లో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. పాడడం అనేది భగవంతుడిచ్చిన వరం. అది సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే తప్ప వీలు కాదు. నిత్యం సంగీత సాధన చేస్తూ ఉండు. ఈ సంగీతం నీకెప్పటికీ దూరం కాదు. మీరు ఏ కారణంతో పాడడం మానేశారో నాకు తెలీదు, కానీ పాడడం అనేది నేరం కాదు, పాపం కాదు. ఎంతో మంది సంగీత ప్రియులకు ఆనందాన్నిచ్చే కళని కాదనుకోకూడదు. ప్రాణం పోయిన రోజే గాయకుడి గళం మోగబోవాలి. మీ మాటలు వినడానికి బాగున్నాయి, నన్ను ఒప్పించే విధంగానే ఉన్నాయి. కానీ నా పరిస్థితి వేరు, నాకున్న కారణాలు వేరు. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి బిజినెస్ చూసుకుంటున్నాను. ఇందులోంచి డైవర్ట్ అవ్వాలని లేదు. ఉంటానండి. హలో హలో, చెప్పండి. కిరణ్ గారు, ఈ ఆల్బంలో మీతోనే పాడించడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, మీ గురించి మీ గురువు గారు చెప్పారు. రెండోది, నేను మీ ప్రోగ్రాంకి వచ్చాను. అవి మీకున్న కారణాలు కావచ్చు, కానీ నాకుండే కారణాలు వేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీత నేను దాటలేను. పోనీ మా మహతీ సంస్థ ఈ ఆల్బం ఎందుకు చేయాలనుకుంటుందో కారణం వినండి. నాకు వినే ఆసక్తి లేదు, కానీ నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆల్బం మీద వచ్చే ఆదాయం మొత్తం పసిపిల్లల గుండె ఆపరేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. అది మా అమ్మాయి మహతీ కోరిక. మా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పసివాళ్ల ప్రాణం నిలిచేలా చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం. అలాగే ఎంతో మంది కన్నతల్లులకు గర్భశోకం లేకుండా చేయడమే మా ధ్యేయం కూడా. ఇందులో మీ వంతు సాయం చేస్తే, మీ పాటతో ఆల్బం హిట్ అయి లాభాలొస్తే మీ కళ్ళ ముందే ఆ లాభాల్ని డొనేట్ చేస్తాం. ఈ ఆల్బంకి మేం పెట్టిన పేరు పసి హృదయాలు. ఆలోచించండి కిరణ్ గారు, ఏ కారణం మిమ్మల్ని ఆపుతుందో నాకు తెలీదు. ఈ కారణం విన్నాక కూడా పాడాలని మీకు అనిపించకపోతే అది మా బ్యాడ్ లక్ అనుకుంటాం. కిరణ్ గారు, ఉన్నారా? నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. అలాగే, టేక్ యువర్ ఓన్ టైం. మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటాను. ఈసారి ఆ బ్లాక్ ని ఆర్కిటెక్ట్స్ తో నేనే దగ్గరుండి డిజైన్ చేయించి కన్స్ట్రక్ట్ చేయిస్తాను. నువ్వనేది ఈ రోజు నుంచి ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఈ ఆల్బం మీద వచ్చే ఆదాయం మొత్తం పసిపిల్లల గుండె ఆపరేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. అది మా అమ్మాయి మహతీ కోరిక.